అని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో ఓకే అని చెప్పిన సంతకం తీసుకొని వచ్చి ఇండియాకి వస్తారు. మరి ఈ మాట వినగానే మహాత్మా గాంధీ గారు ఒప్పుకొని జైల్లో ఉన్నప్పుడే, మరి మనందరూ తెలుసు ఎర్రవాడ జైల్లో ఉన్నప్పుడు, మరి జైల్లో ఉన్నప్పుడే దీనికి నేను ఒప్పుకోను, వాళ్ళు మనము ఒకటే, ఇలా అంటురాని కానీ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు అని అంబేద్కర్ గారిని పిలిచింది మాట్లాడడానికి. మరి అంబేద్కర్ గారికి ఆ రోజు ఇష్టం లేదు, ఇద్దరు కలిసినా కూడా మనకు సమాన హక్కు ఇవ్వరు అని ఉంది. కానీ గాంధీని ఇష్టపడే చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు జైలుకి వెళ్ళండి, ఒకసారి మాట్లాడండి అంబేద్కర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు కూడా జైలు వస్తారు. మరి వచ్చిన తర్వాత గాంధీ ఏం ప్రామిస్ చేస్తారు? అంబేద్కర్ గారు ఏమడుగుతారు? మాకు 70 సీట్లు కావాలి, మేము ఓటేసే సీట్లు 70 సీట్లు కావాలి మహాత్మా గారు. మరి మహాత్మా గారికి ఆ రోజు 70 సీట్లు కాదు 140 సీట్లు తీసుకోండి, కానీ మీరు సపరేట్ గా ఓటేసే హక్కు అడగకండి, మనము అందరినీ కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది అని నమ్మించి బయట ఒప్పందం చేసుకున్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి 10 సంవత్సరాలకి మన దళితుల కులగణ చేసి వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకంత హక్కు ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఆ మాట మీద నిలబడుతుంది. మరి ఇంత మీ గురించి ఆలోచించిన కాంగ్రెస్ పార్టీని, మరి ఇందిరమ్మని మీకు తెలుసు, ప్రతి ఊరిని ప్రతి గ్రామాన్ని ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు ఉంది, రోడ్డు ఉంది, మర్యాద ఉంది. ఇదంతా ఈరోజు కొందరు నాయకులు మర్చిపోయి బీజేపీ పార్టీకి వెళ్ళి, మరి నేను అడుగుతున్నా, బీజేపీ పార్టీ మీకోసం ఏం చేసింది? మీ ఓటు హక్కు కోసం ఆలోచించుందా? మరి ఈ రోజు 400 ఓటు ప్రోత్సాహంలో తీసుకొని చెప్తుంది. మరి ఎందుకు అడుగుతుంది 400 ఓటు? 400 సీట్లతో బీజేపీ ఏం చేద్దాం అనుకుంటుంది? మీ హక్కుని తీసుకుందాం అనుకుంటుంది, మన రిజర్వేషన్ అంతా తీసుకుందాం అనుకుంటుంది. మరి మన జహీరాబాద్ కాన్స్టిట్యున్సీలో చూస్తున్నాము 3 రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచినప్పుడు సెంట్రల్ లో బీజేపీకి సపోర్ట్ చేసింది అన్ని బిల్లులలో. మరి 3 రిజర్వేషన్లు ఉన్న మన జహీరాబాద్ లో బీవీ పాటిల్ గారు ఏం తీసుకొచ్చారు? మనకే హక్కు గురించి పార్లమెంట్ లో అడిగారు. మరి ఇలాంటి వ్యక్తి ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ కలిసినా కూడా 10 సంవత్సరాలు మన గురించి హక్కుల గురించి పోరాడిన వ్యక్తి ఈ రోజు ఏం చేయడానికి మళ్ళీ ఆలోచించాలి. మరి ప్రవీణ్ కుమార్ గారేమో బీఆర్ఎస్ మొన్నటి వరకు కేసీఆర్ తిండి హాస్టల్లో పిల్లలు కన్నా పాపడలేదని చెప్పి మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారు కలుపుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం రాకన ముందు నుంచి ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలకి మీ హక్కుని అలానే కాపాడుతూ ముందు కూడా మనం కులగణన చేస్తున్నాం. దీనిపై మన పాపులేషన్ పెరిగితే మనకి ఇంకా 2000లో మనకు 5 సీట్లు రిజర్వేషన్ పెరిగింది. ఎందుకు? మన జనాభా లెక్క పెరిగిందని. మరి మన జనాభా లెక్క ప్రకారం మీకు సమానమైన హక్కు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. మరి సురేష్ గారి గురించి మరి అతను ఎట్లాంటి వ్యక్తి అంటే రానగారు ప్రతి మనిషిని భుజం మీద చేసి అందరినీ సమానంగా చూసే వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తిని మీ అందుబాటులో ఉండే వ్యక్తిని మీరే ఈ ఎన్నికల్లో ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! సందర్భంలో ఎంఆర్పిఎస్ కు సంబంధించిన కౌంటర్ మెంబర్
పార్లమెంట్ అంతా తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలనే ఆలోచనతో అందరినీ కూడా మేల్కొల్పాలని. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల పాటు కేసీఆర్ మాటలకు మోసపోయి దళితులు కూడా కేసీఆర్ ఓటేసి కాంగ్రెస్లో ఆ రోజు 10 సంవత్సరాల పాటు గెలవకుండా చేసిన పరిస్థితుల్లో ఈరోజు దాని ఆవశ్యకత ఉంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం పెట్టుకున్న సందర్భంగా ఇక్కడ వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అదేవిధంగా వచ్చేసిన నా రక్త బంధువులైన నా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను. మొట్టమొదట సురేష్ శెట్టర్ గారిని ఎందుకు గెలిపించుకోవాలనే దానికి ఒక మాట చెప్పాను. మనం 3 మాసాల కింద అసెంబ్లీ ఎన్నికలైనవి. ఈ అసెంబ్లీ ఎన్నికలో నేను పోటీ చేసినప్పుడు నేను ఓడిపోయాను. అది ఈ జైరాబాద్ ప్రజలకు కనిపిస్తాను అనుకుంటాను. ఎందుకంటే నేను గెలిచుంటే ముఖ్యమంత్రి గారు మొదలే చెప్పాడు, శేఖర్ అన్న నువ్వు జైరాబాద్లో గెలిచిరా నీకు మంత్రి పదవి ఇస్తాను చెప్పి. ఒకవేళ నేను గెలిచుంటే మంత్రి అయితే ఈ ప్రాంతంలో 5 సంవత్సరాల లోపల ఊహించని రీతిలో మన వాళ్ళందరూ కూడా అభివృద్ధి పరచుకోవడానికి అవకాశం ఉండేది. ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి పరచుకోవడానికి అవకాశం ఉండేది. అదే ఒకటి మిస్ అయింది, కానీ ఇంకొకటి మిగిలినది. సురేష్ శెట్టర్ గారు సీనియర్ నాయకుడు, ఆయన ఎక్కడ కూడా మచ్చలేని వ్యక్తి. ప్రతి ఒక్కరిని కూడా పలకరి మెంబర్గా గెలుచుకుంటే రేపు కేంద్రంలో సురేష్ శెట్టర్ గారు మంత్రి అయినారు కాబట్టి ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి ఇప్పుడు, అదేవిధంగా బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. మీకు అందరికీ తెలుసు, ఈ దేశంలో భారతదేశంలో 543 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. 400 ఎవరికైతే వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చిపారేసే అవకాశం లేదు. మొదటి నుండి కూడా మోడీ గారు 400 సీట్లు కావాలి, 400 సీట్లు కావాలని ఎందుకు అంటున్నాడంటే రాజ్యాంగాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 400 సీట్లు వచ్చిన మరుక్షణంలో ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని మార్చేసి ఈ దేశంలో ఉన్న ముస్లింలను, దళితులను, వెనుకబడ్డ జాతుల వారిని అందరూ కూడా ఎవరిని కూడా రిజర్వేషన్ లేకుండా, ఎవరిని కూడా మాట్లాడే అవకాశం లేకుండా, ఎక్కడ కూడా ఎన్నికలు లేకుండా రాజులాగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో 400 సీట్లు కావాలంటున్నారు. ఇది మనం గ్రహించాల్సిన అవసరం. మీకు అర్థమైందా? 400 సీట్లు ఎందుకు కావాలంటున్నారో ఎంతో చెప్పారు. 543 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 400 మాత్రమే వస్తేనే రాజ్యాంగాన్ని మార్చవచ్చు. రాజ్యాంగాన్ని మారిస్తే ఎన్నికలు ఉండవుగా, ఎవరు కూడా మాట్లాడే రైట్ ఉన్నది. మొత్తం వాళ్ళే మోడీ రాజు చేద్దాం, ప్రెసిడెంట్ అయిపోయి రాజరికం చేద్దాం అనే ఆలోచనతో ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తా ఉన్నాం. మనకి ఈరోజు రాజ్యాంగాన్ని మార్చి మనం అందరం కూడా మొట్టమొదటి ఉన్నట్టు బానిస బతుకులు, ఇంగ్లీష్ పరిపాలనలో బానిసల బతుకులు ఎట్లయితే ఉంటేనో మళ్ళీ బానిస బతుకుతామా అని చెప్పేసి ఆలోచన. ఈ పెద్ద ఓట్లు మన ఒక ఓటు పొందుతుంది, పొందలేదు. కానీ ఈరోజు భారతదేశంలో మార్పు రావడానికి